నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. వెన్నెముక ఇది శరీర భాగంలో చాలా ముఖ్యమైనటువంటి అవయవం అని చెప్పొచ్చు. మరి వెన్నెముక బలంగానే ఉంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయని అంటారు. వెన్నెముకకి ఏదంటే ఇబ్బంది వస్తే సరిగ్గా నడవలేకపోవడం, కాలు చచ్చుపడిపోవడం, అసలు ఆ మనిషి దేనికి పనికి రాకుండా పోతాడు అన్న ఆహ్, మాటలైతే ఎన్నో సార్లు విన్నాం కదా! మరి వెన్నెముకకి ఇంత ఆహ్, ఇబ్బంది కలిగినా గానీ మనం చాలా తీవ్రమైనటువంటి సమస్యలనైతే ఎదుర్కోవాల్సొస్తుంది. మరి వెన్నెముకకి వచ్చే పెయిన్ ఏదైనా ఉందనుకోండి, సపోజ్ బ్యాక్ పెయిన్ గానీ, స్పైనల్ కార్డ్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా గానీ, దాన్ని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి? ఈ అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, దీని గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్, ఎంపీటీ, ఆర్థోపెడిక్స్. ఆ డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తున్నాం. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలో బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలేంటి? అలాగే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్‌ని అంటే ఏ విధంగా తీసుకోవాలి? కేవలం మెడిసినే కాకుండా ఎక్సర్‌సైజ్, బాడీ, ఫుడ్ ఈ విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. లేడీస్‌లో రావడానికి ఏంటి అంటే ఉన్నది ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. అంటే వాళ్ళ హార్డ్ వర్క్. అంటే విచిత్రంగా అసలు సంబంధం లేకుండా పని ఉన్నా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసి ఎట్లాంటి టైప్ ఆఫ్ పెయిన్. హ్మ్. బ్యాక్ వంగుతారు చూడండి ఎక్కువ. హ్మ్. వంగి పని చేస్తారు చూడు. ఆ వంగే పని చేసినప్పుడు కూడా ఈ బ్యాక్ పెయిన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటదనమాట. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడంటే ఇక్కడ కాలంలో మాప్ స్టిక్స్ ఇవన్నీ వచ్చాయి. సో, అప్పటి కాలంలో ఏంటంటే బట్ట ఉంటది చూడండి. ఏదైనా హ్మ్. బట్ట తీసుకొని ఇట్లా వంగి తూడ్చడము. హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి కూడా విలేజ్‌లో చాలా మందిట్లో కూడా ఇట్లా వంగి వర్క్ చేసే వాళ్ళే ఉన్నారనమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మాప్ అనేది ఇప్పుడొచ్చింది కానీ, ఒకప్పుడు మాప్ లేదండి. మరి మాప్ లేకున్నా గూడా కొంతమందికి అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. మరి వాళ్ళకెట్లా? అదే నేను చెప్పేది. నేను వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అయ్యుంటది. ఇప్పుడు ఆ! కాలంలో మాప్ చేసే వాళ్ళకి వీళ్ళకి లేవనమాట. ఎవరికైతే హార్డ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళలోనే ఉన్నాయి. చూడు బాగా గమనించినట్లయితే హ్మ్. ఒక పోస్చర్ అంటే ఒక గూనిలాగా ఉండే వాళ్ళు కానీ బోన్ ఇట్లా వంగిపోయి ఉండే వాళ్ళకి ఇప్పుడు కాలం వాళ్ళలో మనం తక్కువ చూస్తున్నాం. అప్పుడు కాలంలో వాళ్ళకైతే ఎక్కువ వంగి చూస్తామనమాట. అంటే వాళ్ళకి తెలీక. హ్మ్. మనకు అడ్వాన్స్‌మెంట్స్ వచ్చిన తర్వాత మనము అంటే మనకి బ్యాక్ పెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసే ఒక స్టిక్ లాంటిదొచ్చింది. హ్మ్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ పెయిన్స్ పెరుగుతున్నాయి. ఎక్కువ వంగడంలో అంటే డిస్క్ అంతా ఇట్లా వంగి ఇట్లా అయితదని జెప్పేసి మాప్ స్టిక్ వచ్చింది హ్మ్. చూడండి. హ్మ్. అంటే అవును. నేనేమంటున్నా అంటే మన మనకి ఇంతకు ముందే ఎక్కువుండేటివి ఇప్పుడు తగ్గాయి. బట్ ఇప్పుడు గూడా పెరగడానికి కారణం ఏంటి? హ్మ్. అసలు పని చేయకుండా గూడా ఖాళీగా కూర్చున్న వాళ్ళకొస్తున్నాయన్నమాట. అలా గూడా అప్పుడు వస్తున్నాయి. అప్పుడు చేసి తెచ్చుకున్న వాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి. ఆల్‌మోస్ట్ ఒక మనిషి ఒక హైట్‌కి తగ్గట్టు ఒక BMI మెయింటైన్ చేయాల. హ్మ్. అంటే 18-24 లోపు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆ పర్సన్ ఉండిన దానికంటే వెయిట్ ఆల్‌మోస్ట్ ఒక 100 కేజీస్ ఉన్నాడనుకుందాం. ఉండాల్సిందొచ్చేసి 55, 60 ఉండాలి. సో, అట్లాంటిది ఈ బరువు అంతా దీనిపైన బ్యాక్ జాయింట్ దగ్గర పడి, హ్మ్. దాని వల్ల గూడా ఫ్రిక్షన్ మూవ్‌మెంట్ జరిగి అంటే ఆ ఫ్యాట్ అవ్వచ్చు, లేకపోతే ఓవర్ స్ట్రెయిన్ అవ్వచ్చు ఆ మజిల్స్ అన్నీ. దాని వల్ల గూడా నడుము ఇష్యూస్ జరుగుతుంటాయన్నమాట. లేడీస్‌లో నేను చెప్పేపాటికి ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తది. హ్మ్. ఇంకా యంగ్ జనరేషన్ వాళ్ళలో బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఓవర్ వెయిట్ అయిపోయి ఊరికే ఇంట్లో కూర్చోవడం, ఏం చేయకపోవడం. దానివల్ల కూడా నడుము నొప్పి ఇష్యూ ఉంటది. హ్మ్. సో, ఇవి కాకుండా హ్మ్. నడుము నొప్పి కాకుండా ఆహ్, కింద కాళ్ళలో మంట పుడతది. అంటే సియాటికా పెయిన్ లాగా ఉంటది. అరికాలు మంట గూడా ఆ! వస్తుంటది. ఆ అరికాల మంటకి కారణాలు? అరికాల మంటకి కారణం గూడా డిస్క్ బల్జ్ అనమాట. అంటే హ్మ్. బోన్‌కి మధ్యన ఉండే ఐవీడీ బయటికొచ్చి పక్కనున్న నర్వ్ తాకడం వల్ల ఇదంతా రేడియేటింగ్ పెయిన్. ఈ కాళ్ళంతా రేడియేటింగ్ పెయిన్ వస్తుంటది. హ్మ్. సో, వాళ్ళలో మనం ఏం జేసుకోవాలి? ఆహ్, మంటలు తగ్గియడానికి ఎల్ఎస్ బెల్ట్ అని దొరుకుతది. నడుము బెల్ట్ ఏసేసుకోవాలి. నడుము బెల్ట్ ఏసుకుంటే కాళ్ళ నొప్పి ఎట్లా తగ్గుతది ఆ! సార్? స్ట్రెయిన్ ఇప్పుడు బాగా చెప్తాను చూడు. ఈ C1 టు ఈ S5 అంటే S4, S5 అంటారంటే సర్వైకల్ బోన్ కార్ట్ నుంచి హ్మ్. L4, L5 బోన్ హ్మ్. కార్ట్ వరకు హ్మ్. ఇంత పెద్ద స్పైనల్ కార్డ్ మన వెన్నెముక అంటాం గదా! అవును. ఇక్కడి నుంచి విన్నాం. వర్టిబ్రల్ కాలము. ఈ 7 బోన్స్‌కి సపోర్ట్ ఉండదనమాట. చూడండి ఏం లేదు ఇక్కడ హ్మ్. బోన్ గాని. అదే T1-T12 బోన్స్‌కి రిబ్స్ ఉన్నాయి. హ్మ్. ఈ రిబ్స్ చూడండి పట్టుకుంటే కూడా గట్టిగున్నాయన్నమాట. హ్మ్. అదే కిందకొచ్చామనుకోండి L1, L2, L3, L4, L5 ఎంత ఈ మెత్తగుంటాయి. ఆ! ఆ! కరెక్ట్. ఇప్పుడు ఈ 5 బోన్స్‌కి సపోర్ట్ ఏం లేదు. హ్మ్. అంటే మెత్తగుంది. సో, సపోర్ట్ ఇవ్వడానికి తప్ప, ఆ బోన్స్‌ని గట్టిగా కట్టేయడం తప్ప, మనం దాని నుంచి ఏం చేయలేమన్నమాట. అప్పుడేమైతది, సపోర్ట్ ఇయడం వల్ల ఆ బోన్స్‌కి ఏమంటారు,
స్ట్రెంత్ దొరుకుతది. అంటే హ్మ్. ఇప్పుడు మనకి ఎముక ఇరిగిన వెంటనే ఎందుకు కట్టు కడతారు? ఏం చేయరు, వెంటనే ఆపరేషన్ చేయరు. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేసేది? కట్టు కట్టేసుకొని ఇట్లా ఉంచుతారు. హ్మ్. దానివల్ల ఏమైతది? దానికి స్టెబిలైజ్ అయిపోయి ఎక్కడ కదలకుండా బోన్ అక్కడ ఒక చోట ఉంటదనమాట. హ్మ్. సేమ్ ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా అంతే. బోన్‌ని స్ట్రాంగ్‌గా ఉంచడానికి కడతారనమాట. హ్మ్. ఇదంతా రేడియేటింగ్ పెయిన్ ఆపడానికి హ్మ్. ఎల్ఎస్ బెల్ట్ యూజ్ చేస్తారు. హ్మ్. సో, వాళ్ళలో ట్రీట్మెంట్ కూడా సేమ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉండొచ్చు. అంటే సర్జరీ కాకుండా అంటే ఇప్పుడు సర్జరీ ఎప్పుడు చేస్తారు? ఈ బోన్ జరిగేసి హ్మ్. పక్కనున్న ఎక్స్‌ట్రా ఎముకలు బయటకు వచ్చేయడం వల్ల ఆ బోన్‌ని తీసేస్తారనమాట. హ్మ్. దాన్ని కూడా లామినెక్టమీ అంటాము. ఫ్యూజన్ చేస్తారు సర్జరీలో. ఫ్యూజన్ అంటే ఏంటి సార్? ఫ్యూజన్ అంటే ఈ బోన్ ఏదైతే జరిగిందో హ్మ్. పక్కన ఒక రాడ్ స్క్రూలు ఏసేసి ఈ బోన్ అతుక్కుంటుంది కాబట్టి దూరం జరుపుతారనమాట. హ్మ్. దీన్ని స్పైనల్ ఫ్యూజన్ అంటారు. అది కాకుండా సేమ్ అట్ ద సేమ్ టైమ్ ఫిజియోథెరపీ చేయించుకున్నా కూడా ఇప్పుడు బోన్ దగ్గరకొస్తుంది. దాన్ని దూరం జరపడం. నెక్స్ట్ కోర్ స్ట్రెంథెనింగ్ మజిల్స్ అంటే కోర్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ ఎలా అయితే చెప్పాను ఇంతకు ముందు, కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయంటే స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్, హ్మ్. ఎస్ఎల్ఆర్ అవాయిడ్ చేయాలి. ఎస్ఎల్ఆర్ అంటే ఇట్లా పడుకున్నప్పుడు కాళ్ళు లేపుతుంది చూడు, అదే అవాయిడ్ చేయాలి. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ నర్వ్ పించింగ్ పెయిన్ వస్తదనమాట. ఇది కాకుండా స్పైనల్ ఎక్స్టెన్షన్‌లో మనకు ఆసనాలు ఉంటాయి చూడండి. ఇలా హ్మ్. అనేది బ్యాక్ సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్, కొన్ని ఉంటాయి స్పైడర్ మ్యాన్ ఎక్సర్సైజ్, హ్మ్. పెల్విక్ బ్రిడ్జింగ్ అంటే ఇవన్నీ కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్. హ్మ్. నెక్స్ట్ కీగిల్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. అంటే గ్లూట్స్‌ని కూడా స్ట్రెంథెనింగ్ చేసుకున్నా కూడా దానిపైన ప్రెషర్ తగ్గుతది. సో, ఈ కోర్ స్ట్రెంథెనింగ్, ఈ బోన్ అంటే ఇక్కడ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథెనింగ్ చేసుకున్నా కూడా ఎక్కువ శాతం ఆ బోన్‌కి ఆ ప్రెషర్ తగ్గి స్ట్రెంథెనింగ్ అయ్యి ఆ బోన్ రాకుండా ఆపుతదనమాట. లాస్ట్ ఆప్షన్‌లో మనం సర్జరీ పెట్టుకోవాలి. అప్పటి వరకు మోస్ట్‌లీ కన్జర్వేటివ్ అప్రోచ్‌లోనే ఎళ్ళాలి. లైక్ హ్మ్. ఎల్ఎస్ బెల్ట్, ఫిజియోథెరపీ, లాస్ట్‌కి అవి చేయించుకున్నా కూడా తగ్గకపోతే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. హ్మ్. ఏదైనా సరే ఒక పెయిన్ కిల్లర్‌లు వాడడం. రెగ్యులర్‌గా కాకుండా ఆన్ అండ్ ఆఫ్‌లో యూజ్ చేసుకొని స్టిల్ నేను పెయిన్ కిల్లర్‌లు కూడా యూజ్ చేసుకోననే వాళ్ళకి హ్మ్. డైక్లోఫినాక్ ఒక జెల్ ఏసేసుకొని అంటే డైక్లోఫినాక్ కాంబినేషన్ గాని ఏదో ఒకటి జెల్ ఏసేసుకున్నా కూడా ఆ ప్రాంతంలో సూపర్ఫిషియల్‌గా అంటే ఇన్‌హేల్ లోపలికెళ్ళి తగ్గించలేదు కానీ, బట్ కొంతమంది అనుకుంటారనమాట. నాకు ఆ టయానికి నొప్పి తగ్గితే చాలు, నెక్స్ట్ డే మళ్ళీ రేపు చూసుకుందాం అనే వాళ్ళకి ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటే కూడా సరిపోతది. సో, ఇలాంటివి ఇప్పుడు ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో ఇలాంటివి కన్జర్వేటివ్ అప్రోచ్ చేసుకుంటే సరిపోతది. సర్జరీకి చాలా దూరంగా అవాయిడ్ చేసి సర్జరీని అవాయిడ్ చేయండి. ఓకే. సో, చూసారు గదండీ! స్పైనల్ కార్డ్ చాలా డెలికేటెడ్‌గా ఉంటుంది గాబట్టి, డెలికేట్‌గా ఉన్నటువంటి ఈ స్పైనల్ కార్డ్‌కి సర్జరీస్ కాకుండా డాక్టర్ చెప్పినటువంటి బెల్ట్ వేసుకోవడమో, లేకపోతే మెడిసిన్‌కి తగ్గట్టుగా మనం మెడిసిన్ ఒక్కటే కాకుండా, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయడం వల్ల గూడా మంచి ఫలితాలైతే వస్తాయని తెలుస్తుంది. సో, దాన్ని గనుక పాటించండి. డెఫినెట్‌గా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో మళ్ళీ మేము ఇంకో డాక్టర్‌తో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ఆర్‌టీవీ హెల్త్. నమస్కారం.